హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్. టాలీవుడ్లో ఒక సరికొత్త ట్రెండ్ అయితే నడుస్తుంది. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇక మనం వీడియోలోకి అయితే వెళ్దాం. ముందుగా చూసుకుంటే SSMB29 ఇది రాజమౌళి అండ్ మహేష్ బాబు కాంబినేషన్ సినిమా. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో అడ్వెంచర్ మూవీ ఇదైతే కెన్యా అడవుల్లో అయితే షూటింగ్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అది. ఇక తర్వాత సినిమా విషయానికి వస్తే అనుష్క అండ్ క్రిష్ వీళ్ళిద్దరూ కలిసి ఘాటి అనే మూవీ అయితే తీస్తున్నారు. సో ఇదైతే ఒక క్రైమ్ డ్రామా. అలాగే ఇది వచ్చి ఆంధ్రప్రదేశ్ అలాగే ఒడిస్సా ఆ అడవులు ఏదైతే ఫారెస్ట్ ఏదైతే ఉందో ఆ ఫారెస్ట్లో కొన్ని సీన్స్ అయితే చిత్రీకరించారు. ఈ మూవీ ఏప్రిల్ 18th అయితే థియేటర్లోకి అయితే రాబోతుంది. ఇక అలాగే మూడో సినిమా అయితే కన్నప్ప. సో కన్నప్ప సంగతి తెలిసిందే కదా, మన మంచు విష్ణు అయితే ఈ సినిమాని అయితే తీస్తున్నాడు. అలాగే దీంట్లో ప్రభాస్, తర్వాత అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో అయితే నటిస్తున్నారు. సో ఈ సినిమా కూడా ఆల్రెడీ తెలిసిందే కదా, ఫారెస్ట్లో అయితే ఇది శివుడి సినిమా కాబట్టి ఫారెస్ట్లో అయితే షూటింగ్ అయితే జరుగుతుంటుంది. ఈ సినిమా ఏప్రిల్ 25th అయితే థియేటర్లోకి అయితే రాబోతుంది. ఇక నాలుగో సినిమా విషయానికి వస్తే శర్వానంద్ అలాగే సంపత్ నంది వీళ్ళిద్దరూ కలిసి కూడా ఒక సినిమాని అయితే ప్లాన్ చేశారు. ఇది కూడా ఎక్కడో ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఉండబోతుందని ఒక సమాచారం. ఈ సినిమా 25th సెకండ్ హాఫ్లో అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక లాస్ట్గా అయితే బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ కథానాయకులుగా అయితే నటిస్తున్నారు. ఈ సినిమాని కౌశిక్ పెగిల్లపాటి అయితే డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో అయితే ఉండబోతుందని సమాచారం. సో ఈ 5 సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఫారెస్ట్ బ్యాక్డ్రాప్. సో ఇదేనండి ఇప్పుడు మన టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్. ఇప్పుడు ఈ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ని ఇంకెన్ని సినిమాలు ఇంకెంతమంది డైరెక్టర్స్ ఫాలో అవుతారో మనకైతే తెలియదు. ఇప్పటి వరకు అయితే ఈ 5 సినిమాలు అయితే ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ని అయితే ఫాలో అవుతున్నాయి. ఈ 5 సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుద్దో ఏ సినిమా ఫట్ అవుద్దో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే ఒక మంచి కంటెంట్ అయితే వచ్చేస్తాను. అంటే థ్యాంక్ యూ, బై బాయ్.